హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాచిపొడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కప్పునైతే అయితే తీసుకోండి, ఒక గిన్నెని. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం అయితే వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులను కూడా వేసుకోవాలన్నమాట. ఈ 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని ఒక 5-6 కరివేపాకులను వేసుకోండి. అలాగే మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూని కూడా మీ జుట్టుకి ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోండి. అంటే మీ జుట్టు పొడవు ఉంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, పొడవు తక్కువగా ఉంటే కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలిపేసేయండి. ఇది బాగా కలపాలన్నమాట. తర్వాత దీంట్లో వాటర్ అయితే పోసుకొని, ఒక చిన్న టీ గ్లాస్ అని వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకొని నైట్ మొత్తం అలానే వదిలేసేయండి. అలానే వదిలేసామంటే ఆ బియ్యం నాని, మెంతులు నాని, దాని రసం అంతా ఆ వాటర్లోకి దిగుతుందనమాట. ఇంకా మార్నింగే దీన్ని మనము తలకు స్నానం చేసే ఒక 1/2 అవర్ ముందర, లేదంటే ఒక 20 మినిట్స్ ముందర తలకు అప్లై చేసుకున్నామనుకోండి, మన జుట్టు అనేది స్ట్రాంగ్గా అవుతుంది. జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా అవుతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే థిక్గా తయారవుతుంది. అలాగే స్మూత్గా షైనీగా ఉంటుంది అనమాట. మనకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జుట్టులో డ్రాండ్రఫ్ ఉన్న తగ్గుతుంది. తెల్ల జుట్టు కూడా రావడం తగ్గుతుంది అనమాట. డైరెక్ట్గా షాంపూని అప్లై చేయడం వల్ల తలకి తెల్ల జుట్టు తొందరగా వస్తుంది. ఇలా మనము వాటర్లో కలుపుకొని అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు కూడా రాదు. అలాగే మన జుట్టు చాలా బాగా అందంగా తయారవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం ఎప్పుడైనా మన ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, మన మొబైల్ లైట్ని ఆన్ చేస్తూ ఉంటాం కదా. ఆన్ చేసినప్పుడు ఇలా మనం ఆన్ చేసి ఇలా పెట్టేసామనుకోండి, అదింత మాత్రమే వెలుతురు వస్తుంది. అలా కాకుండా ఒక వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్ళని ఇలా ఆ మొబైల్ పైన పెట్టేసేయండి. ఆ లైట్ పైన పెట్టేసామనుకోండి, ఆ రూమ్ మొత్తం వెలుతురు వస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడైతే లైట్ ఆఫ్ చేశాను చూడండి, అయినా కూడా మొత్తం ఆ రూమ్ అంతా వెలుతురు ఉంటుంది. మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనకి కరెంటు పోయినప్పుడు మనం కరెంట్ లేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇలా మొబైల్ లైట్ పైన వాటర్ బాటిల్ని పెట్టామంటే మనకి ఆ రూమ్ మొత్తం వెలుతురు ఉంటుంది. మనం అన్నం తినాలన్నా, ఈ వంట చేసుకోవాలన్నా కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు మనము హ్యాండ్ వాష్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. మనం ఎక్కడంటే అక్కడ చేతులు కడుక్కోవాల్సి వస్తుందనేసి మళ్ళీ మనకి ఇలా లాక్ చేసినట్లుగా ఉండాలి. ఇలా మనం ఉండిందనుకోండి, ఇది మొత్తం ఇలా ఒత్తామంటే పడిపోతుందనమాట. మనం డైరెక్ట్గా అలా తీసుకెళ్ళామనుకోండి, మొత్తం బ్యాగ్ అంతా పాడైపోతుంది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా, బ్యాగుల్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా. మరి అలా కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే దాన్ని ఇలా తీసేసుకొని ఇలా ఆ లిక్విడ్ మొత్తం ఒత్తేసేయండి. ఒత్తేసిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మొత్తం ఇలా అనేసామంటే దాంట్లో ఆ పైపులో ఉండేదంతా పడిపోతుంది అనమాట. తర్వాత ఇప్పుడు చూడండి, నేను వీడియోలో చూపించినట్లుగా దీన్ని ఇప్పుడు మనము ఇలా చేసుకోవాలన్నమాట. ఇది మనము డైరెక్ట్గా అలానే పెట్టేసామంటే ఇంకా మనకి అంతా పాడైపోతుంది. కాబట్టి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లుగా అనేసి లాక్ మాదిరి ఉంటుందన్నమాట. దానికి ఇలా స్క్రూ మాదిరి తిప్పేసేయాలి. ఇలా తిప్పేసామంటే అది లాక్ అయిపోయినట్లుగా అయిపోతుంది. ఇంకా మనం తీసేంత వరకు కూడా మళ్ళీ రాదనమాట. చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మూత టైట్గా పెట్టేసుకొని ఇంకా మనం బ్యాగ్లో పెట్టుకున్న, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న అస్సలు ఉలికిపోదనమాట. ఇంకా మళ్ళీ మనం తీసేంత వరకు కూడా రాదు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకి లాక్ చేసినట్లుగా ఉంటుంది, అలాగే పాడవకుండా ఉంటుంది అనమాట. మీరు ఎంత కావాలనో, ఎప్పుడు కావాలనో అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం మటన్ అయితే తెచ్చుకుంటాం కదా. మటన్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇంకా ఆ రోజుకి అయిపోదు, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకున్నప్పుడు మనం దాన్ని ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నప్పుడు అస్సలు కడగకూడదు అనమాట. చాలామంది ఆవుటీలు వేసి పెడుతూ ఉంటారు. అలా ఆవుటీలు వేసి పెట్టినా కొద్దిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అది మనం తీసి వండుకునేటప్పుడు, ఎందుకంటే ఆ పసుపు స్మెల్ అలా వస్తుంది. అది చాలామందికి పడదు. మరి మటన్ ఫ్రెష్గా ఉండాలి, తెచ్చినప్పుడు ఎలా ఉందో అదే స్మెల్ ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, మటన్ అయితే తీసుకోండి. మటన్ని తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాని అయితే తీసుకోండి. మీకు ఎంత మటన్ అయితే తీసి పెట్టాలనుకుంటున్నారో అంత మటన్ని ఈ విధంగా ఆ డబ్బాలో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మనము దీనిపైన ఏమి వేయాల్సిన అవసరం లేదు. అసలు ఆయిల్ కానీ మనము కడిగి ముక్కలు కట్ చేసి ఆవుటీలో కానీ వేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా చేసేసుకొని మీకు ఎంత కావాల్సి అంత తీసేసుకొని తర్వాత మూత పెట్టేసుకోండి. ఇంకా ఈ మిగిలిన మటన్ అయితే నేను ఇప్పుడు చేసేస్తానమాట. ఇంకా ఇప్పుడు
దీనికే మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి అస్సలు స్మెల్ రాదు, పాడవదు. మళ్ళీ మనం 2-3 రోజుల తర్వాత చేసినా కూడా అలానే ఉంటుంది. 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము గోధుమ పిండిని కలిపేటప్పుడు ఇలా కనుక కలిపామనుకోండి చపాతీలు చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయన్నమాట. మీరు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి సాయంత్రం వరకు ఉన్నా కూడా చపాతీలు అనేది చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. ఏం లేదండి, మనము చపాతీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా షుగర్ వేసుకోండి. తర్వాత పిండిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూడింటిని బాగా కలిపేసి తర్వాత తగినంత వాటర్ పోసుకొని పిండిని అయితే కలపండి. ఈ విధంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలపాలన్నమాట. ఇలా కలపడం వల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్గా వస్తుందన్నమాట. ఇంకా పిండి మళ్ళీ మనము చపాతీ చేయడానికి నానబెట్టాల్సిన పనే ఉండదు. వెంటనే చపాతీలను అయితే చేసేసుకోవచ్చు అనమాట. మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కలిపి మనం చపాతీలు చేసుకున్నామంటే చాలా స్మూత్గా వస్తాయి. చపాతీ అనే కాదండి, పూరి అయినా పుల్కా అయినా ఇలా షుగర్ వేసుకొని కొద్దిగా చేసుకోవడం వల్ల పూరీలు కూడా పొంగుతూ వస్తాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం బిర్యానీ ఆకుతో ఈ విధంగా కనుక చేసామనుకోండి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదన్నమాట. చూద్దామన్నా కూడా కనిపించదు. ఇలా అయితే చెయ్యండి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా మనకి చాలా మంచిదన్నమాట ఇలా చేయడం వల్ల. ఆల్ అవుట్, గుడ్ నైట్లు అవి పెట్టడం కంటే ఇలా హోమ్ రెమెడీనే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. దానిపైన కొద్దిగా వేప నూనె కానీ లేదంటే నార్మల్ ఆయిల్ కానీ వేయండి. తర్వాత కొద్దిగా పసుపుని చల్లండి. అలాగే ఒక కర్పూరం బిళ్ళను కూడా పెట్టేసేసి ఇంకా ఇలా వెలిగించేసేయండి. ఇది బాగా ఘాటుగా అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట. వేప నూనె వేసామంటే మనకి కొద్దిగా ఘాటు అలాగే స్మెల్ కూడా వేరేగా వస్తుంది కదా. అప్పుడు ఈ స్మెల్కి అసలు ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదన్నమాట. ఇది మొత్తం ఇలా ఇల్లంతా తిప్పండి. ఇంట్లో కూడా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే మనకి ఇంట్లో ఒక్క దోమ కూడా కనిపించదు. ఎక్కువగా నల్లవి ఎక్కడైతే వస్తువులు ఉంటాయో ఆ ప్లేస్లో దోమలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ ప్లేస్లో ఇలా బాగా తిప్పేసేయండి. ఇంకా ఇది బాగా ఆరిపోయిన తర్వాత కూడా పొగ వస్తూనే ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో చూద్దామన్న కూడా ఒక్క దోమ కూడా కనిపించదు. చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము చట్నీని మామిడికాయ చట్నీని తీసుకునేటప్పుడు ఇలా అయితే చేయండి. కొంతమంది ఆయిల్ తినడానికి ఇష్టపడతారు, కొంతమంది ఆయిల్ ఇష్టపడరు. అలాగే మనం స్పూన్తో తీసేటప్పుడు స్పూన్ తడి లేకుండా కొద్దిగా స్టవ్ పైన ఇలా వేడి చేయండి. ఇలా వేడి చేసి తీసుకోవడం వల్ల మనకి చట్నీలో పెట్టినప్పుడు తడి ఏమి లేకుండా ఉండడం వల్ల చట్నీ అనేది బూజు రాకుండా పాడవకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఈ విధంగా చట్నీని అయితే మనం తీస్తూ ఉంటాం కదా, స్పూన్తో తీసుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువగా వస్తుంది. చూడండి, ఆయిల్ కారిపోయేటట్టు పెట్టి తీసినా కూడా ఎంత ఆయిల్ వస్తుందో మీరే చూడండి. ఆయిల్ అంతా వంచేస్తున్నాను, అయినా కూడా ఆయిల్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఆయిల్ లేకుండా తీసుకోవాలి అని అంటే ఇలా చూడండి, ఫోర్క్ తోటి కనుక తీసుకున్నాం అనుకోండి ఆయిల్ మొత్తం కారిపోతుంది. ఇంకా మనం చట్నీ తీసుకున్నప్పుడు మనకి ఇబ్బందే ఉండదన్నమాట. మనకి ఆయిల్ లేకుండా చట్నీని అయితే తీసేసుకోవచ్చు. ఇంకా ఓన్లీ మామిడికాయ గుజ్జు మాత్రమే ఉంటుంది. ఆయిల్ అయితే అస్సలు రాదనమాట. ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఇలా స్పూన్తో కాకుండా ఫోర్క్ తోటి అయితే తీసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనకి ఆయిల్ లేకుండా మనం చట్నీని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆయిల్ కావాలనుకున్న వారు స్పూన్తో వేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో ఇలా మనము ఆయిల్ని వడగట్టి లేదంటే ఒక గిన్నెలోకి తీసి పెడతా ఉంటాము. తర్వాత ఆ కడాయిని కడగాలనుకోండి, ఇంకా అది మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంటుంది. సింక్లో సబ్బు పెట్టి రుద్దినా పోదు, సింక్ అంతా జిడ్డుగా అయిపోతుంది. మరి సింక్ అంతా జిడ్డు లేకుండా అలాగే మనకి సింకులో మనకి సబ్బు పెట్టి మళ్ళీ ఆ సింకును కడగాల్సిన అవసరం లేకుండా, అలాగే ఈ ప్యాన్ కూడా అదేనండి, ఈ కడాయిని కూడా మనము సబ్బు పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా కొద్దిగా గోధుమ పిండిని కానీ జొన్న పిండిని కానీ మైదా పిండిని కానీ ఏ పిండి అయినా సరే ఇలా కొద్దిగా వేసేసి తర్వాత ఇలా రుద్దేసేయండి. ఇంకా పిండి మొత్తం ఆయిల్ని అయితే పీల్చేస్తుంది. ఇంకా మనం సబ్బు పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఒకవేళ మనం చపాతీ పిండి కలుపుకోవాలి, చపాతీలు చేసుకోవాలనుకోండి, ఇంకా ఆ పిండినే దాంట్లో వేసి కలిపేసుకోండి. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రాగా ఆయిల్ వేసి పిండిని కలపాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ కూడా వేస్ట్ కాదు, ఇంకా సబ్బు పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు, మనకి సింక్ అంతా జిడ్డుగా అయిపోదు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే వైట్ ప్లాస్టర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి అది తీయాలనుకున్నప్పుడు అసలు అది ఎక్కడ ఉంది స్టార్టింగ్ పాయింట్ అనేది అస్సలు కనిపించదు. చాలా వెతుకుతూ ఉంటాము. మరి అలా వెతకాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఈ ప్లాస్టర్ పైన కొద్దిగా పౌడర్ని అయితే ఇలా చల్లండి.
ఇలా పౌడర్ని చల్లడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. ఈజీగా తెలిసిపోతుంది, మనకి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీనో. ఇలా చేయడం వల్ల మనకి ప్లాస్టర్ అనేది కావాల్సినప్పుడు మనకి ఈజీగా దొరుకుతుంది. అంటే మనకి ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సున్నంని అయితే వాడుతూ ఉంటాం కదా. సున్నంని ఎప్పుడు మనకి తడిగా ఉండాలి, అలాగే గడ్డ కట్టకుండా ఎండిపోయినట్లుగా ఉండకుండా ఉండాలి అని అంటే ఏం లేదండి, సున్నంలో కొద్దిగా షుగర్ వేసి పెట్టేసుకోండి, మనకి ఎండిపోవడం అలాంటిది జరగదు. అలాగే ఇప్పుడు చలికాలం అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, వర్షాకాలంలో ఎక్కువగా గొంతు నొప్పి వస్తూ ఉంటుంది, దగ్గు అందు. అలాంటప్పుడు నైట్ పడుకునేటప్పుడు కొద్దిగా సున్నంని అయితే గొంతుకు పెట్టేసుకోండి. ఇంకా దగ్గు అలాగే గొంతు నసనసం ఉన్నా తగ్గిపోతుంది, గొంతు నొప్పి ఉన్నా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము కారంని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువ కారంని స్టోర్ చేసుకున్నప్పుడు అది పాడవకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి, అలాగే కలర్ మారకుండా ఉండాలి అని అంటే మనము ఈ కారం పొడిలో కొద్దిగా సాల్ట్ని అయితే చల్లుకొని పెట్టేసుకోవాలన్నమాట. సాల్ట్ని వేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎన్ని రోజులున్నా, ఎన్ని నెలలున్నా, సంవత్సరం ఉన్నా సరే మనకి కారం అనేది టేస్ట్ మారదు, నల్లగా కాదు, పురుగు కూడా పట్టదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఈ షీట్స్ని పడేస్తూ ఉంటాం కదా, అస్సలు పడేయద్దండి. దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగము. దీన్ని కూడా మనం చాలా బాగా తిరిగి వాడుకోవచ్చు అనమాట. ఎలా అనుకుంటున్నారా చెప్తాను, చూసేసేయండి. మనము కరెంటు పోయినప్పుడు క్యాండిల్ని అయితే వెలిగిస్తాం కదా. క్యాండిల్ని వెలిగించినప్పుడు మనకి క్యాండిల్ని వెలిగించిన తర్వాత అది ఆపేసినప్పుడు కానీ లేదంటే వెలిగించేటప్పుడు ఇలా కొద్దిగా మైనంని వేసేసి మనము ఇలా పెట్టేస్తాం కదా, అది నిలబడడానికి అనేసి. మళ్ళీ మనము ఇంకా క్యాండిల్ని ఆఫ్ చేసినామనుకోండి, ఆఫ్ చేసిన తర్వాత అది అలానే ఉంటుంది. మనం చేతితో గీకుతూ ఉంటాము, లేదంటే మనం దేన్నైనా పెట్టి గీకుతూ ఉంటాము. చేతితో గీకామనుకోండి గోర్లు కూడా విరిగిపోతూ ఉంటాయి. మరి అటువంటి టెన్షను, అటువంటి భయం అవసరం లేకుండా ఇలా ఈ ట్యాబ్లెట్ షీట్ని ఇలా పెట్టేసి రుద్దేశామనుకోండి, నీట్గా పోతుందన్నమాట. అసలు ఫ్లోర్కి ఎక్కడ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే గోర్లు నొప్పి పుట్టకుండా ఉంటాయి, అలాగే మనకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఫ్లోర్ పైన కూడా ఎక్కడ ఏమీ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము పారాసిటమాల్ ట్యాబ్లెట్స్నైనా సరే, ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయంటే మనము కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసామంటే డేట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే వాడుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి, ఇలా ఒక పేపర్ పైన కానీ కవర్ పైన కానీ దీన్ని ఈ విధంగా దంచండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా దీన్ని ఒక ప్లేట్ పైన కానీ అయినా వేసుకోండి, లేదంటే ఇది కవర్ కాబట్టి పేపర్ పైన అయితే మనం వేసుకోకుండా ఒక ప్లేట్ పైన వేసేసుకొని ఇలా ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇది కవర్ కాబట్టి దీనిపైనే ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ వేసుకొని కలుపుకొని, చాలామందికి ఇప్పుడు వర్షాకాలం కదా కాళ్ళు పేలుతూ ఉంటాయి, అలాగే కాళ్ళ దగ్గర మెడమల దగ్గర ఇలా పగులుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా పగలడం వల్ల అంటే చీలడం వల్ల ఎక్కువగా మంట తీస్తూ ఉంటుంది, నొప్పి పుడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ట్యాబ్లెట్ని అలాగే ఆయిల్ని రెండింటిని కలిపేసుకొని ఇలా రుద్దుకున్నామనుకోండి, అసలు మార్నింగ్కే మనం నైట్ పడుకునేటప్పుడు రుద్దేసుకొని మార్నింగ్కే నొప్పి తగ్గుతుంది. ఆ పగిలిన మడమల దగ్గర కూడా అది మూసుకొని పోతుంది అనమాట. ఇలా ఒక 2-3 రోజులు అప్లై చేయండి, కాళ్ళ పగుళ్ళు పోతాయి, నొప్పులు పోతాయి, కాళ్ళ వెంట కొంతమందికి అయితే రక్తం కూడా కారుతూ ఉంటుంది, అది కూడా తగ్గిపోతుంది. చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి అసలు టెన్షన్ అనేది ఉండదన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. నొప్పులు అన్నీ తగ్గిపోతాయి, అలాగే కాళ్ళ మెడమలు కూడా నొప్పులు తగ్గుతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటి గ్లాసులను అయితే వాడుతూ ఉంటాం కదా, డిస్పోజబుల్ గ్లాసుల్ని. మరి దీన్ని మీరేం చేస్తారో కమెంట్ చేయండి. మామూలుగా టీ తాగడానికి మాత్రమే కాకుండా ఇంకా ఏం చేస్తారనేది. నేనైతే ఈ విధంగా కూడా వాడుతూ ఉంటారనమాట. ఎలా అంటే చెప్తాను, చూసేసేయండి. చూడండి, ఒక కప్పునైతే తీసుకున్నాను. మీకు ఎన్ని కావలిస్తే అన్నినైతే తీసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు దీనికి పైన ఉండేదాన్ని రౌండ్గా ఇలా కట్ చేస్తానమాట. ఇలా కట్ చేశాను చూడండి. ఇప్పుడైతే మనం చిన్న బకెట్ అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసిన దాన్ని పిన్ చేయాలన్నమాట. మనకి పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరి ఉంటుంది ఇది. దాన్నే కట్ చేసేసి దాన్నే మళ్ళీ ఇలా
నేనైతే పిన్ చేస్తున్నాను చూడండి. ఇలా పిన్నును కొట్టేసుకోవాలన్నమాట. ఇంకా అది అలానే ఉంటుంది. ఇలా కొట్టేసుకొని అటు ఇటు కొట్టేసుకున్నామంటే మనకి పట్టుకోవడానికి బకెట్ మాదిరి హ్యాండిల్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇలా చూడండి ఎంత ముద్దుగా ఉందో, అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా, చూస్తేనే చాలా ముద్దుగా ఉంది కదా. ఇలా తయారు చేసుకొని మీకు ఎన్ని కావలిస్తే అన్నినైతే తయారు చేసుకోండి. మనము రోజు మార్నింగ్ ముగ్గు వేస్తూ ఉంటాం కదా, ముగ్గులో వేసేటప్పుడు ముగ్గులో వేయడానికి కుంకుమ పసుపునైతే పెట్టుకుంటూ ఉంటాము. రోజు మనము అవి ఎంత మనకి కుంకుమ బర్నెలు అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఈ పేపర్ కప్పుల్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ముగ్గు వేసేటప్పుడు కుంకుమ పసుపు అలాగే ముగ్గు పొడి ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా రోజు దీన్ని అక్కడే పెట్టేసుకొని ముగ్గు వేసుకునేటప్పుడు అంతా మనం వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇలాంటి బాక్స్లో అయితే మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఇంకా మనం వాటిని తీసుకున్న తర్వాత ఇది ఎందుకు పనికిరాదు, ఈ చిన్న డబ్బాలో ఏం పెట్టుకుంటామని పడేస్తూ ఉంటాము. కానీ పడేయద్దండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన కిచెన్లో కానీ పూజ గదిలో కానీ. మనము మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా, అది మనము కిచెన్లో స్టవ్ దగ్గర పెట్టేసామనుకోండి, మనం స్టవ్ తూడ్చినప్పుడు అంతా అది తడిచిపోతూ ఉంటుంది. ఇంకా పాడైపోయి అగ్గిపుల్లలు మెత్తగా అయిపోయి అస్సలు వెలుగవు, పడేస్తూ ఉంటాము. లేదంటే మనము స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు కూడా తడి పడడం వల్ల అది కూడా పాడైపోతూ ఉంటుంది. పూజ గదులు అయితే ఆయిల్ అవన్నీ పడడం వల్ల మెత్తగా అయిపోయి అగ్గిపుల్లలు పాడైపోతూ ఉంటాయి. మరి అలా వేస్ట్ కాకుండా ఇలా అయితే చెయ్యండి. చూడండి ఫస్ట్ అయితే అగ్గిపెట్టెకు సైడ్లకు ఉండే మందు మాదిరి ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకొని ఇలా ఈ డబ్బాకైతే అంటించేసేయండి. అంటించేసి ఇప్పుడు దీన్ని కూడా ఇలా మనం కట్ చేసుకున్న ఈ మ్యాచ్ బాక్స్ సైడ్ దీనిలో అది కూడా ఇలా అతికిచ్చేసేయండి. తర్వాత ఇంకా దీంట్లో అగ్గిపుల్లలు అయితే పెట్టేసుకోండి. ఇంకా అంతేనండి, మనకైతే మ్యాచ్ బాక్స్ అయితే మనకి తడిచిపోకుండా ఉండేటట్టుగా తయారు చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వెలిగించేసుకోండి. చూడండి ఇంకా బాగా వెలుగుతాయన్నమాట. ఇలా వెలిగించుకోవచ్చు, తడిచిపోతుందనే టెన్షన్ ఉండదు. మీరు స్టవ్ దగ్గర పెట్టినా, స్టవ్ కింద పెట్టినా, మనం వంట చేసేటప్పుడు పెట్టినా, అలాగే స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడైనా సరే మనకి ఇంకా తడిచిపోతాయనే భయం ఉండదన్నమాట. పూజ గదులోనైనా ఎక్కడైనా సరే పెట్టేసుకోండి, ఇంకా మనకి టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే రింగ్స్ని పెట్టుకుంటూ ఉంటాం కదా, రింగ్స్ని పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి అది లూజ్ అయిందంటే జారిపోతుందేమని భయపడుతూ ఉంటాము. మరి అది జారిపోకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి, ఇంకా జారిపోతుందనే భయమే ఉండదన్నమాట. ఏం లేదండి, ఆ రింగ్కి ఒక రబ్బర్ని అయితే వేయండి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఒక రబ్బర్ని వేసేసేయండి. ఇలా రబ్బర్ని వేసేసి మనం రింగును పెట్టుకున్నామనుకోండి, ఇంకా మనకి టెన్షన్ లేకుండా రింగునైతే పెట్టేసుకోవచ్చు అనమాట. జారిపోతుందనే భయం ఉండదు, ఊడిపోతుందనే టెన్షన్ ఉండదు. ఇంకా ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి ఎంత బాగుందో. ఇలా పెట్టేసుకొని ఇంకా మనకి ఎప్పుడు కావాలిస్తే అప్పుడు మనకి రబ్బర్ అంటే రింగుని తీసినప్పుడు రబ్బర్ తీసేసుకొని ఎత్తి పెట్టేసుకోవచ్చు అనమాట ఉంగరాన్ని. ఈ విధంగా చేసామంటే మనకి అసలు జారిపోతుందని భయం ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా పిల్లలకు పెట్టినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు, మనం తీసేంత వరకు కూడా రాదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి కప్పుల్ని మనము టీ తాగడానికి వాడుతూ ఉంటాము. అలాగే ముందు చెప్పినట్లుగా చిన్న బకెట్లు కూడా తయారు చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. మరి ఇలా కూడా వాడచ్చు అనమాట. చూడండి ఫస్ట్ అయితే ఒక కప్పునైతే తీసుకోండి, దాంట్లో బియ్యం కానీ లేదంటే సాల్ట్ను కానీ ఏదైనా సరే వేయండి. అలాగే కర్పూరం బిళ్ళను కూడా వేయండి స్మాష్ చేసి. ఇలా మీకు ఎక్కువ స్మెల్ కావాలంటే 2-3 అయినా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కంఫర్ట్ను కూడా వేయండి. మీకు కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీకు ఏది నచ్చితే అది వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని బట్టల గుట్లో కానీ బుక్కుల దగ్గర కానీ లేదంటే కిచెన్లో ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చే చోట పెట్టేసామనుకోండి, ఆ స్మెల్ని మొత్తం పీల్చేస్తుంది. బాత్రూంలో పెట్టినా కూడా మంచి ఓడి నీళ్ళు ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుందన్నమాట. బాత్రూంలో బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. మన ఇంట్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా స్టవ్ పైన కాల్చి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటక్క మనము ఈ ట్యాబ్లెట్లను స్టవ్ పైన కాల్చడం ఎందుకు అనుకుంటున్నారా? అవునండి, ట్యాబ్లెట్లను ఇలా కాల్చండి. ఇది వచ్చే స్మెల్ వల్ల ఇంట్లో ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ ఉండదన్నమాట. తర్వాత చూడండి ఇలా సగం అయితే కాలింది ట్యాబ్లెట్. ఇప్పుడు ఇది వేడిగా ఉంది, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఇంకా తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా 1-2 ట్యాబ్లెట్లను అయితే తీసుకోండి. తీసుకొని దీన్ని ఒక పేపర్ పైన కానీ ఇలా కవర్ పైన కానీ దంచండి.
దంచితే పొడి అయిపోతుందన్నమాట. ఇది మనము స్టవ్ పైన అంటించినప్పుడు ఈ స్మెల్ వస్తుంది కదా, ఒక రకంగా వస్తుందన్నమాట. ఆ స్మెల్ వల్ల అసలు బల్లులు అనేది పారిపోతాయి అన్నమాట. ఇంకా బొద్దింకలు కూడా అస్సలు రావు. ఇలా మనము ఈ ట్యాబ్లెట్ని దంచాం కదా, దీన్ని మనము నైట్ పడుకునేటప్పుడు మనకి సింకులో హోల్స్లో నుంచి ఎక్కువగా బొద్దింకలు వస్తూ ఉంటాయి. బొద్దింకలు వచ్చాయంటే ఇంకా అసలు మనకి చాలా భయం వేస్తూ ఉంటుందన్నమాట. దేంట్లో పడతాయో, ఎక్కడెక్కడ తిరుగుతాయో, వేటిపైన తిరుగుతాయో అనేసి. అందుకోసమని అటువంటి టెన్షన్ లేకుండా ఈ పొడిని ఇలా ఆ సింకులో హోల్స్లో వేసేసేయండి. ఇలా రెగ్యులర్గా ఒక 4-5 రోజులు చేయండి. ఇంకా ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ అస్సలు రావన్నమాట. ఇలా 1 వీక్ రెగ్యులర్గా చేశారంటే ఇంకా అసలు రావు, జన్మలో రావన్నమాట. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.